హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము వీడియోలో చూస్తున్నది టమాటో పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్గా ఉందో. అసలు చూస్తుంటేనే మనకు నోరూరుతుంది. ఇలాంటి నోరూరించే టమాటో పచ్చడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మనకు ముందుగా కావలసింది టమాటోస్. ఈ విధంగా రెడ్గా ఉన్న టమాటోస్ని బాగా కడిగి సైడ్కి పెట్టుకోవాలి. అండ్ వీటిని ముక్కలుగా తరుగుకోవాలి. మనకు కొంచెం పచ్చడి కావాలనుకుంటే కొద్దిగా, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టమాటోస్ని తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బౌల్ పెట్టి ఆయిల్ వేసి, ఇప్పుడు మనం ఆల్రెడీ ముక్కలను తరుక్కున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను ఈ ఆయిల్లో వేసి ఒక మన కొంచెం చింతపండును బాగా కడిగి ఈ టమాటోస్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఏంటి, స్టవ్ పైన పెట్టాం కదా, ఇది ఉడుకుతూ ఉంటుంది ఒక సైడ్కి. దీంట్లో కొద్దిగా పసుపు వేయాలి. ఇంకొక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి కొన్ని మెంతులు వేయించుకోవాలి. వీటిని సైడ్కి పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని కూడా పక్కకు పెట్టేసి తర్వాత ఇప్పుడు ఆవాలను వేసి వేయించుకోవాలి. ఈ విధంగా మూడింటిని వేయించుకొని మూడింటిని కూడా ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్నాక ఈ మూడింటిని మిక్స్ చేసి పౌడర్ చేసుకుంటాం మనం. ఓకే, ఈ పౌడర్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కారం పొడి, ఓకే, కారం పొడి స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ, లేదు అని అంటే కొద్దిగా తక్కువ, మన రిక్వైర్మెంట్ని బట్టి. దాంట్లో సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనము పౌడర్ చేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడరు. ఆ పౌడర్ని నేను మొత్తం వేయట్లేదు, ఒక 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు వాటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. పక్కన ఆయిల్ పెట్టేసి ఇంకో స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అంతలోపు సైడ్కి చూడండి, ఈ టమాటో గుజ్జు అనేది రెడీ అవుతోంది. ఓకే, ఆయిల్ కొద్దిగా వేడయ్యే వరకు దీన్ని నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకటి ఏంటి అని అంటే, ఆయిల్ బాగా మసిలే వరకు పెట్టొద్దు. లైట్గా మనం ఈ వాసన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయే వరకు పెడతాం అంతే, కొద్ది పచ్చి స్మెల్ పోయే వరకు. అంటే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ వేయగానే. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ గుజ్జు ప్రిపేర్ అయింది. ఇక్కడ చూడండి, కొంచెం మొత్తం వాటర్ అన్ని పోయాయి, గట్టిగా అయింది కదా. ఈ గుజ్జును మనము ఈ ఆయిల్ వేసి ప్రిపేర్ చేసాం కదా, ఈ గుజ్జును గ్రైండ్ చేయాలండి ఫస్ట్. చేశాక దీన్ని ఇక్కడ ప్రిపేర్ చేసిన పౌడర్ మిక్స్ చేసేది ఉంది కదా, దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ. ఈ పచ్చడి వెంబడే మనకు ఆయిల్ అనేది వదలదు. ఒక 10 మినిట్స్, 1 అవర్ తర్వాత బాగా ఆయిల్ వదిలి ఈ విధంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.